లో మనతో పాల్గొంటున్నారు రాగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నేత. అదేవిధంగా లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందుగా మా ప్రతినిధి ముని మనకి జూమ్ ఇన్ ద్వారా అందుబాటులో ఉన్నాడు. ముందు మునితో మాట్లాడదాం, అసలు ఏంటి ఇష్యూ అనేటువంటిది. ఆ తర్వాత లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆయన మనం చెప్పేటువంటి సమాచారానికి అది పర్ఫెక్టా కాదా, అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి అనేది డిఫెండ్ చేసుకునేది లక్ష్మణ్ గారే కాబట్టి. రైట్, ముని ఏంటి అసలు ఈ పెద్దిరెడ్డి అంశం ఏంటి? ఇప్పుడు అతని ఫ్యామిలీపై మొత్తం దాదాపుగా 4 నుంచి 6 పైన ఈ కేసుల అంశం ఏంటి? ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి కేసే కావచ్చు, లేదా వన్యప్రాణుల ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి కేసే కావచ్చు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి గారు గత ప్రభుత్వంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములన్నీ కబ్జా చేశారని విమర్శలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి విచారించిన తర్వాత ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన దాదాపు 27.9 ఎకరాలను కబ్జా చేసినట్టు విజిలెన్స్ నిర్ధారించారు. అయితే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విజిలెన్స్ కమిటీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా కోరారు. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి మొత్తం 6 పైన కేసు అయితే నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు. అదే విధంగా ఇది ఏదైతే కబ్జాకు గురైందో ఆ భూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారనేసి గతంలో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులు తెలిపారు. అదే విధంగా ఇప్పుడు దాదాపు 6 మంది పైన ప్రభుత్వం కేసులు పైన పెట్టారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళపైన కేసు గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అధికారులను బెదిరించి ఈ మంగళంపేట ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూడా విమర్శలు ఉన్నాయి. అదే విధంగా వీళ్ళు ఏదైతే చేశారో అదంతా ఖచ్చితంగా జరిగిందనేసి సర్వే నెంబర్లన్నీ మార్చారని చెప్పేసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు నమోదు చేశారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని అంతా ఏ విధంగా చూస్తున్నట్టు, అంటే ఒక రకంగా కనిపిస్తా ఉన్నటువంటి అంశం ప్రకారం చూసుకుంటే చాలా సీరియస్ గానే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏ విధమైనటువంటి చర్యలు, అంటే ఆల్రెడీ కేసులు అయితే ఫైల్ అయ్యాయి. అటవీ చట్టం కింద కేసు అంటే అది చిన్న విషయం అయితే కాదు. అంటే కనిపించేది చిన్నగా ఉన్నప్పటికీ కూడా అటవీ చట్టం కింద కేసు ఫైల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే అటవీ చట్టం కింద అయితే కేసు అయితే నమోదు అయితే అయిపోయింది. 6 పైన అయితే కేసులు అయితే ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే చర్యలు తీసుకోవాలో ప్రతి ఒక్క చర్యను ఖచ్చితంగా ఏ సెక్షన్ల కింద అయితే పెట్టారో ఇదైతే ప్రభుత్వానికి మంచి చేయాల్సిన మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల చాలా వరకు ఈ ఫారెస్ట్ కి సంబంధించి అటవీ భూమి అంతా కూడా దెబ్బతినిందనేసి కూడా ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు. రైట్ ముని, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నేను ఒక్కసారి మన లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు విన్నారు, ఇప్పుడు ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి కుటుంబం పైన కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిర. సో ఇక్కడ ఫారెస్ట్ యాక్ట్ ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రెండిటి కింద పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తం 6 కేసులు నమోదయ్యాయి 4 పైన. ఎట్లా చూస్తా ఉంది వైసీపీ పార్టీ, ఎలా చూస్తుంది? ఇటు పెద్దిరెడ్డి గారు కానీ ఎలా చూస్తున్నట్లు లెక్క? అవినాష్ గారు, ముందుగా మీకు ఛానల్ వారికి నమస్కారం అండి. ఇది ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక కక్షపూరితమైన రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు అనేది మనం అధికారంలో రాగానే ఈ 11 నెలల్లో ఈ రాజకీయం అంతా కూడా ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కుటుంబం మీద, మిథున్ రెడ్డి గారి మీద వీళ్ళు పెట్టారు ఈ